జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని వినాయక విగ్రహ తయారీ కేంద్రాల్లో గణపతి విగ్రహాలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తున్న సమయంలో వీధిలో పైన ఉన్న 33 kV వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే వైర్లను కర్ర సాయంతో పైకి లేపారు. ఈ ఘటనలో గాయపడ్డ 9 మందిలో ఆసుపత్రికి తరలించే లోపే ఇద్దరు మృతి చెందారు. మరో 7గురికి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో వినాయక తయారీ కేంద్రం ఓనర్ వినోద్ తో పాటు మరో వర్కర్ సాయిగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరు మహారాష్ట్ర, ఇద్దరు యూపీ వాసులు. తోటి 10 మంది వచ్చారండి. మొత్తం 10 మందిలో ఒక 4 ఫస్ట్ బయట అంబులెన్స్ లో తీసుకొచ్చిన వెంబటే ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు కాన్షియస్ లో లేరు, సెకండరీ బర్న్స్ ఉన్నది. వాళ్ళని వెంటనే రెఫర్ చేసాం జగిత్యాలకి, వెళ్ళిపోయినారు. తర్వాత 4 మెంబర్స్ కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని పంపించాము. ఇద్దరు స్టేబుల్ ఉన్నారు. ఒకరికి ఏమి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజరీస్ అలాంటివి ఏం లేవు. అతను వాళ్ళకి సాయం చేయడానికి చూసిండంట, కట్టెతోటి వచ్చింది. ఆయన స్టేబుల్గా ఉన్నాడు. ఇంకొక అతనికి సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నవి, ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు. ఆయనను కూడా ఒకసారి జీజీహెచ్ పంపించి ఎగ్జామినేషన్ కోసం పంపిస్తున్నాం. అంతే. ఇద్దరైతే అన్కాన్షియస్ ఉండే, వాళ్ళ పల్స్ అది ఏం లేదు. వెంబటే అక్కడనే అంబులెన్స్ లోనే చెక్ చేసి పంపించేసాము. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. జగిత్యాల జిల్లాలో విషాదమైన ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటు గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ఉండటంతో మాత్రం వినాయకులను తయారు చేసే కేంద్రాలలో మాత్రం వినాయకులను తయారు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొరుట్ల పట్టణంలోని బాలాజీ విగ్రహాల తయారీ కేంద్రంలో మాత్రం వినాయకులను తయారు చేస్తున్న క్రమంలో ఒక చోటు నుంచి వినాయకులను మరో చోటుకి తరలిస్తుండగా 33 kV విద్యుత్ లైన్లు అనేటి తగలడంతో మాత్రం ఆ విగ్రహానికి తగలడంతో మాత్రం ఒక్కసారిగా మంటలు చెరిగి ఆ విగ్రహాన్ని పట్టుకున్న 9 మందికి మాత్రం తీవ్ర గాయాలైతే అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో మాత్రం ఇద్దరు మృతి చెందినట్టు కూడా మనకైతే సమాచారం అయిందని. అయితే మరో 7గురికి తీవ్ర గాయాలు కాగా అందులో కూడా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఇటు విద్యుత్ వైర్లకు సంబంధించి వినాయక తయారీలో మాత్రం రాడ్లు ఇనుప స్టాండ్ ఉండటంతో మాత్రం ఆ విగ్రహాన్ని పైకెత్తుతున్న భారీ విగ్రహం కావడంతో మాత్రం ఆ విగ్రహాన్ని పైకెత్తుతున్న క్రమంలో ఆ ఇనుప రాడ్ అనేది వైర్లు తగిలినట్టు కూడా స్థానికంగా అయితే గుర్తించారు. ఒక్కసారిగా ఆ వైర్లకు తాగడంతో మంటలు చెలరేగి ఆ ఇనుప రాళ్లతో పూర్తి స్థాయిలో కరెంట్ షాక్ అయితే వచ్చినట్టు కూడా మనకు విజువల్స్ చూస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఆ స్థానికులు అయితే ఉటావుట్న వెళ్ళి ఆ వైర్లను అయితే కర్ర సహాయంతో తొలగించారు. అయితే దాంతో ఒక్కసారిగా అక్కడ ఆ కరెంట్ షాక్ కూడా పరిస్థితి విషమంగా మాత్రం ఆసుపత్రికి అయితే తరలించే ప్రయత్నం చేయగా మాత్రం ఇద్దరైతే మృతి చెందినట్టయితే మనకైతే తెలుస్తుంది. ఇందులో బాలాజీ ఏదైతే తయారీ కేంద్రానికి సంబంధించిన యజమాని ఉన్నారో అతను వినోద్ అని అతను కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు మరో వర్కర్ సాయి అనే వ్యక్తి యువకుడు కూడా మృతి చెందినట్టయితే మనకు గుర్తించారు. ఇందులో గాయపడ్డ 7గురిలో మాత్రం ఇద్దరు మహారాష్ట్ర చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరైతే ఉత్తరప్రదేశ్ చెందిన వారిగా గుర్తించారు. మిగతా 3 అయితే స్థానిక కొరుట్ల పట్టణానికి చెందిన వారిగా మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. వీరిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా క్షతగాత్రులను తరలించారు. వెంటనే చికిత్స అందిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాన్ నరసింహరావుతో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఆసుపత్రికి వెళ్లి కూడా ఆ క్షతగాత్రులను అయితే పరామర్శించారు. ఇటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు ఎస్పీ అశోక్ కుమార్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఆ ఘటనపై అయితే వివరాలు అయితే సేకరించారు. ఇటు క్షతగాత్రులను కూడా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఇటు
రాష్ట్ర ప్రభుత్వం నుండి 5 లక్షల ఆర్థిక సహాయం అయితే అందిస్తామని చెప్పేసి కూడా మృతుల కుటుంబాలకైతే ఇటు హామీ అయితే ఇచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు మిగతా ఎవరైతే సీరియస్ ఉన్నారో వారిని కూడా ముగ్గురునైతే వరంగల్ తరలించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే వారి పూర్తి స్థాయిలో మెరుగైన చికిత్స అందించాలని కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు జీవన్ రెడ్డి, జీవన్ నరసింహారావు అయితే సంబంధిత అధికారులు అయితే ఆదేశించారు. వెంటనే వారి మెరుగైన వైద్యం అందించే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా హామీ అయితే ఇచ్చారు. ఇటు పూర్తి స్థాయిలో గణేష్ మండపాల వద్ద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఖచ్చితంగా అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొరుట్ల పట్టణంలో జరిగిన ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విషాదం అయితే అందుకున్నట్టు కూడా చెప్పవచ్చు. అయితే గోపికృష్ణ, ఈ ప్రమాదంలో 2 మరణించారు. అలాగే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది? వారు ఏ ప్రాంతానికి చెందిన వారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చింతన అయితే మనకు సాయంత్రం ఒక్కసారిగా ఇటు ఒక విగ్రహాన్ని ఒక కేంద్రం నుంచి తయారు చేసిన అనంతరం రంగులు వేసేందుకు కూడా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసే క్రమంలో ఈ విద్యుత్ ప్రమాదం అయితే సంభవించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇందులో ఏదైతే యజమాని ఉన్నాడో అతను వినోద్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఎవరైతే అతని ఈ సంబంధించిన బ్రదర్ కూడా ఇందులో ఉన్నట్టు కూడా గాయపడిన వారిలో ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఈ వినోద్ తో పాటు అతని బ్రదర్ నితిన్ తో పాటు మరో ఈ 2 స్థానికులు కొరుట్ల పట్టణానికి చెందిన అర్బన్ కాలనీకి చెందిన రాజేష్, ఇటు బంటిగా కూడా గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇటు మరో 3 కూడా కృష్ణతో పాటు ఇటు మహారాష్ట్రకు చెందిన సాయినాథ్, హనుమంత్, ఇటు ఉత్తరప్రదేశ్ చెందిన ఆకాష్, రోషన్ కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇందులో దాదాపు వినోద్ను సాయి అనే 2 అయితే మృతి చెందినట్టు కూడా మనకైతే ప్రాథమికంగా తెలిసింది. ఇందులో 3 అయితే పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇందులో అక్కడ ఏదైతే విగ్రహానికి అనుకున్న ఉన్నారో వారు ఖచ్చితంగా ఉన్నారో వారైతే 3 పరిస్థితి అయితే సీరియస్ గా ఉన్నట్టు కూడా మనకైతే అధికారులు అయితే గుర్తించారు. వారిని అయితే ఇటు వరంగల్ ఎంజిఎంకి అయితే తరలించినట్టు కూడా మనకు తెలిసింది. మిగతా వారికి స్వల్ప గాయాలతో మాత్రం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో వారికైతే మెరుగైన చికిత్స అందిస్తామని కూడా జిల్లా అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది.